పోలాండ్లో వరల్డ్ కప్ క్వాలిఫైయింగ్ రౌండ్స్ ఆడుతున్నాము. ఇండియా వర్సెస్ కొరియా, ఇది సౌత్ ఆఫ్రికా ఆడుతున్నాము. సౌత్ ఆఫ్రికా ప్రెసిడెంట్ ఆయన వచ్చి నాకు కమెంట్ చేసినాడు అనమాట, ముఖేష్ నేను అప్పుడే మ్యాచ్ స్టార్ట్ కాలేదు, స్టెప్లో పోయి నా చైర్లో నేను కూర్చేసరికి బాల్ స్టార్ట్ అవ్వగానే గోల్ కొట్టినావు. అదే ఒక 15 సెకండ్స్లో అయిపోయిందండి. అప్పుడు జూడ్ ఫ్లిక్స్ మాకు సీనియర్ మోస్ట్ ప్లేయర్ ఉండే, ముఖేష్ వాళ్ళ డిఫెన్స్ అంతా ముందొచ్చి మన మీద అటాక్ చేస్తుంది, మ్యాచ్ స్టార్ట్ అయ్యాంగానే నేను ఒక ఏరియల్ బాల్ వేస్తాను డీ దగ్గర, నువ్వు వచ్చి టచ్ చేసుకుంటే ఆయన స్టార్ట్ అవ్వగానే ఒక ఏరియల్ బాల్ స్టార్ట్ అవ్వగానే సెకండ్లో ఏరియల్ బాల్ వచ్చింది. ఆ గోల్ కీపర్ వస్తే నేను లిఫ్ట్ చేసి ఆయన వేసేసాను. ఓన్లీ 15 సెకండ్స్లో గోల్ అండి. అది ఎవరికి రికార్డ్, అది ఈ ఒలింపిక్ 30 సెకండ్స్ కన్నా ఇంకా 50. మళ్ళీ ఆయన సౌత్ ఆఫ్రికన్ ప్రెసిడెంట్, వాట్ ముఖేష్, ఐ డిడ్ నాట్ సెటిల్ మై సీట్ ఆల్సో, యూ స్కోర్డ్ ద గోల్ అన్నాడు. వాట్ సార్ అన్నాను. సౌత్ ఆఫ్రికన్ ప్రెసిడెంట్ అనమాట, నన్ను చాలా లైక్ చేస్తాడు. అట్లాంటి కొన్ని ఉన్నాయండి. ఇంకా దాని తర్వాత ఇంకొకటి ఆస్ట్రేలియాలో మళ్ళీ వరల్డ్ కప్, నేను 2 వరల్డ్ కప్స్ ఆడానండి, 2 ఏషియన్ గేమ్స్, 3 ఒలింపిక్స్. అప్పుడు ఆ క్వాలిఫైయింగ్ రౌండ్స్లో కూడా అండి 3 కంటిన్యూ హ్యాట్రిక్ గోల్స్ కొట్టానండి జూడ్ ఫ్లిక్స్తో అనమాట. ఎందుకంటే షార్ట్ కర్నల్స్ ఇప్పుడు మన ఒలింపిక్స్లో ఓన్లీ డ్రాగ్ ఫ్లికింగ్ డైరెక్ట్ అయ్యేది, మా దాంట్లో డ్రాగ్ ఫ్లికింగ్ లేసరికి ఇండైరెక్ట్ చేస్తుండే అనమాట. అటు చూపెట్టి మాకు ఇస్తుండే, నేను గోల్ కొడుతుండే. అట్లా కంటిన్యూ 3 గోల్ కొట్టాను. ఇంకా దీని తర్వాత ఏషియన్ గేమ్స్లో అండి 1998లో స్ట్రోక్స్ దొరికిందండి. ధనరాజ్ పిల్లే నాకన్నా మంచిగా నేను అన్నాను, ధనరాజ్ పిల్ల నువ్వు తీసుకో ఛాన్స్ అంటే, లే ముఖేష్ నేను టైర్డ్ అయిపోయాను, నేను తీసుకోనంటే ఇక నేను సీనియర్ మోస్ట్, ఎందుకంటే జూనియర్స్కి మనం ఇవ్వలేము ఛాన్స్.